నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు, ప్రముఖ జ్యోతిష్యులు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనం చాలా అంశాలు చర్చించుకున్నాం. అందులో ప్రధానంగా వివాహం గురించి చాలామంది సందేహాలు అడుగుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో బాగా చూస్తూ ఉన్నాం మనం. తల్లిదండ్రులు పిల్లలకు వివాహం చేసే విషయంలో ముందుగా వాళ్ళ జ్యోతిష్యం చూడాలని కొంతమంది అంటున్నారు. లేదు, గణాంకాలు సరిపోతే వారి వివాహం చేయొచ్చని కొంతమంది అంటున్నారు. ఈ విషయంలో కాస్త సందిగ్ధత ఏర్పడింది. ముందుగా అసలు వివాహం చేసేటప్పుడు గణాంకాలు చూడాలంటారా, లేదంటే కేవలం జాతకాలు చూస్తే సరిపోతుందంటారా? వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా చాలామందికి ఉండేటువంటి సందేహం, పూర్వకాలంలో ధర్మపరమైనటువంటి ఆచరణ ఉండడం కాబట్టి ఎటువంటి విషయాల్లో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా జీవితాలు సాగిపోయాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగ ప్రమాణంలో వివాహం అనేటువంటిది ఒక మోక్ష సాధనం. అందము, ఆస్తి, చదువు, ఐశ్వర్యము, అలాగే చక్కటి గుణగణాలు కలిగినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు సమాజంలో ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా వారికి సరి అయినటువంటి జోడి అనేటువంటిది దొరక్కపోవడం అనేటువంటిది కొంత విచారించాల్సినటువంటి విషయం. అందుకే ఈ రోజుల్లో అమ్మాయిలు ఎక్కువగా చదువుకుంటున్నారు. ఆ చదువుకున్నటువంటి అమ్మాయిలకి తగ్గట్టుగా అబ్బాయిల్ని వెతకడానికి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అలాగే అబ్బాయిలకి కూడా అమ్మాయిలు లేకుండా ఉండేటువంటి పరిస్థితి అన్ని కులాల్లో ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా పూర్వజన్మ కర్మానుసారము పుణ్య ప్రభావం చేత చక్కగా సంబంధాలు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వస్తాయనుకోండి. అయితే ఇక్కడ ప్రధానంగా తల్లిదండ్రులకి ఒక సంశయం, అంటే ఒక సందేహము, ఎలా చూపించుకోవాలి, జాతకరీత్యానా లేకపోతే గణాంకాల రీత్యానా అని చెప్పేసినటువంటిది చాలామందికి సందేహం ఉన్నది. దీనికి సవివరమైనటువంటి వివరణ ఇస్తానండి. జాగ్రత్తగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా జాగ్రత్తగా దీన్ని ఆలకించండి. ఎందుకనంటే మనము తీసుకునేటువంటి పెద్దలుగా తీసుకునేటువంటి నిర్ణయము పిల్లల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. చాలా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎక్కడా కూడా చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలకించి తదుపరి నిర్ణయం తీసుకోండి. ఇక్కడ ప్రధానంగా పూర్వకాలం నుంచి కూడా జాతకాల పట్టింపు అనేటువంటిది అంతగా లేదు. కారణం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా ధర్మపరమైనటువంటి జీవితాన్ని గడిపేవారు కాబట్టి వారి జీవితంలో ఎటువంటి సమస్యలు రాలేదు. ధర్మమే వాళ్ళని రక్షించింది. ధర్మో రక్షతి రక్షితః. అయితే పూర్వకాలంలో అబ్బాయి కానీ అమ్మాయి పుట్టగానే చక్కగా పంతులు గారి దగ్గరికి వెళ్ళి, పలానా సమయంలో పలానా రోజున మాకు అబ్బాయి లేదా అమ్మాయి పుట్టారండి, ఏం పెట్టుకోవాలి, ఏం పేరు పెట్టుకోవాలి, ఏ నక్షత్రము అని చెప్పేసినటువంటిది అంతవరకు మాత్రమే విచారించేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో అబ్బాయి పుట్టాడని అనుకోండి, చూచే చోల చెంచయ్యాన్ని పెట్టుకోవయ్యా అని చెప్పడం. లేదా స్వాతి నక్షత్రంలో చక్కగా అమ్మాయి పుట్టిందనుకొని చెప్పిండి, రుక్మిణి అని పెట్టుకోండి అని చెప్పేవాళ్ళు. దీనివల్ల ఆ పేరును బట్టి ఆ విధంగా వాళ్ళకి నక్షత్రాలు అనేటువంటివి నక్షత్రాన్ని బట్టి పేరును తెలుసుకునే అవకాశం ఉండేది. అయితే వైస్ వర్స వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వివాహ ప్రయత్నానికి సంబంధించినటువంటి సందర్భంలో, ఎందుకంటే పూర్వకాలంలో బాగా ధనవంతులు, వైశ్యులు, అలాగే జమీందారులు, బాగా అలాగే సాంప్రదాయ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మాత్రమే తమ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నమోదు చేసుకునేవాళ్ళు. అయితే ఈ సిస్టము మిగతా వర్ణాల వారికి, మిగతా వర్గాల వారికి ఎవరు కూడా చేసుకోలేకపోవడం అనేటువంటిది ఉన్నది. అందుకనే పేరును బట్టి, మనకు నక్షత్రాన్ని బట్టి పేరును పెట్టేవాళ్ళు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఆ పిల్లలు పెద్దగా అయిన తర్వాత వివాహ ప్రయత్నాల్లో ఏ నియమాలు పాటించాలనుకున్నప్పుడు వధూవర గుణమేళన చక్రం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. వశ్యకూటమి, రజ్జుకూటమి, యోనికూటమి, అలాగే గ్రహస్థితి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అమ్మాయి యొక్క నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రానికి లెక్క వేస్తే ఎన్ని గుణాలు వచ్చాయి, ఆ గుణాల ప్రకారము ఆ విధంగా వివాహం చేసుకోండి అని చెప్పి ఒక పట్టిక ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే అది ఆ పట్టికలో వచ్చేటువంటి ఫలితాలని బట్టి ఆ విధంగా వివాహం చేసుకోవచ్చు. లేదా ఉదాహరణకి 36 గుణాలు ఉన్నాయనుకోండి, 18 గుణాలు వస్తే వివాహానికి ముందుకు వెళ్ళండి అని చెప్పడం. 18 గుణాలకి పైన వచ్చిన వివాహానికి వెళ్ళొచ్చు నిరభ్యంతరంగా. 18 గుణాల కంటే తక్కువ వచ్చినట్లయితే వివాహము నిలుపు చేసుకోండి, వద్దనుకోండి అని చెప్పి మనకు ఆ వధూవర గుణమేళన చక్ర ప్రకారం మనకు ఆ పండితులు మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ
ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా పూర్వకాలంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనస్థితి ముఖ్యంగా ఎలా ఉండేదంటే ఒకసారి వివాహం జరిగిన తర్వాత ఈ జన్మకి ఈమె నా భార్య, ఈ జన్మకి ఇతనే నా భర్త అనుకునేటువంటి యొక్క సమాజంలో ఆ యొక్క తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి, ఆ పిల్లలు ఉన్నారు కాబట్టి చక్కగా జీవితాంతము కూడా కలిసిమెలిసి ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉండేది. అయితే ప్రస్తుత కాలమాన పరిస్థితులు అనేటువంటివి మారిపోయాయి. ఆ వధూవర గుణమేళన చక్రానికి బదులుగా ఇప్పుడు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటిది ఏంటంటే శాస్త్రీయపరమైనటువంటిది జాతక పొంతన. ఈ జాతక పొంతన అనేటువంటిది గమనించుకోవాలి. ఇప్పటికీ కూడా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో అనేక ప్రాంతాల్లో మంచి 36కి 34 గుణాలు వచ్చాయని చెప్పి సంతోషపడి వివాహం చేసుకున్న తర్వాత తదనంతరం ఇబ్బంది పరిస్థితులకు వచ్చి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళినటువంటి అవకాశాలు కూడా చాలా కుటుంబాల్లో ఉన్నాయి. అలాగే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ ప్రకారము అసలు జ్యోతిష్య శాస్త్ర ప్రకారము శాస్త్రీయమైనటువంటిది ఏమిటయ్యానంటే వధూవర గుణమేళన చక్రము కన్నా ఇరువురి జాతక పొంతనలు చూసుకోవాలి. మీకు పంచాంగంలో చూసుకుంటారు ఎవరైనా కానీ, చూసిన తర్వాత పంచాంగంలో కింద ఆ పంచాంగకర్త ఇండెక్స్ రూపంలో చెబుతాడు. ఏమని? ఈ యొక్క వధూవర గుణమేళన చక్ర ప్రకారం వచ్చినటువంటి ఫలితాలు కేవలం జన్మ నక్షత్రము ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. జాతకాలు ఉన్నవాళ్ళు దీన్ని పాటించని అవసరము లేదు. జాతకములనంటే పుట్టిన వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నుంచి వచ్చేటువంటి చక్కగా జాతక చక్రం అని చెప్పవచ్చు. కాబట్టి ఆఫ్టర్ 1980 తర్వాత అందరూ కూడా పుట్టినటువంటి పిల్లలందరి జాతకాలు కూడా నమోదు చేసుకుంటున్నారు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఈ యొక్క వధూవర గుణమేళన చక్రానికి ప్రాముఖ్యత కంటే కూడా జాతక పొంతనలకి మీరు విలువ ఇవ్వండి. వధూవర గుణమైన చక్రంలో కేవలం రజ్జు పొంతన, రాశి పొంతన, యోనికూటమి, ఇట్లా వశ్యకూటమి ఇలాంటివి మాత్రమే ఉంటాయి. కానీ జాతకంలో చాలా ఉంటాయి. ఒక వ్యక్తి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ముఖ్యముగా గమనించాల్సినటువంటిది ఇరువురి జాతకాలు పరిశీలన చేసేటప్పుడు కుదిరిందా లేదా అనంటే పాయింట్ల కంటే కూడా జాతక చక్ర పరిశీలననే ప్రాధాన్యత అనేటువంటిది వీక్షించేటువంటి ప్రేక్షకుల తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు, వివాహం కోసం అర్హులుగా ఉన్నటువంటి పిల్లలు కూడా గమనించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది అంటే అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయము జాతక చక్ర పరిశీలన. జాతక చక్రంలో పరిశీలన చేసినప్పుడు మీకు ఒక విషయం చెబుతాను. ఒక వ్యక్తి యొక్క జాతకంలో కుజదోషం ఉన్నది లేనిది అనేటువంటిది విషయ నిర్ధారణ కేవలం జాతక చక్రాన్ని పరిశీలించి చేసిన మాత్రమే మనకు తెలుస్తుంది. వధూవర గుణమైన చక్ర ప్రకారము చూసినట్లయితే ఏ రకమైన దోషాలు ఉన్నాయో లేదో కూడా మనము తెలుసుకోలేము. అది గుర్తుపెట్టుకోండి. కేవలం మార్కులు పట్టికలు మాత్రమే ఉంటాయి. ఆ మార్కులు పట్టికలు మన యొక్క పిల్లల యొక్క దాంపత్య జీవితాన్ని నిర్దేశించలేవు. ఖచ్చితముగా చెబుతున్నానండి. ఒక వ్యక్తి జాతకంలో, అమ్మాయి జాతకంలో ఉదాహరణకి కుజదోషం లేదు, అబ్బాయి జాతకంలో కుజదోషం ఉంది. ఏంటి దాని పరిస్థితి? వధూవర గుణమైన చక్రం ప్రకారము 34 గుణాలు వచ్చాయి. వివాహానికి ముందుకెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. కారణం ఏంటంటే ఒకరి వ్యక్తి జాతకంలో కుజదోషం ఉండి ఇంకొక వ్యక్తి జాతకంలో కుజదోషం లేకపోతే వారి మధ్య వైరుధ్యం ఏర్పడి అది ఏమని చెప్పబడుతుంది? పూర్వకాలంలో ఎలా ఉండేది? కుజదోషం ఒకరికి ఉండి ఒకరికి లేకుండా ఉన్నప్పుడు వారికి వివాహం చేసినట్లయితే ఎవరికో ఒకరికి మారకం ఉంటుంది, కుజదోషం లేని వ్యక్తికి మారకం ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే మారకం అంటే మరణము అనేటువంటి సందర్భం. అయితే నేను చెప్పినటువంటి విషయం జ్యోతిష శాస్త్రం ప్రకారం పూర్వకాలంలో ఈ జన్మకి ఈమె నా భార్య, ఈ జన్మకి ఇతనే నా భర్త అనుకునేటువంటిది సందర్భం ఉంది కాబట్టి కలకాలం కలిసి ఉండేవాళ్ళు కాబట్టి ఆ యొక్క కుజదోష ప్రభావంలో వచ్చేటువంటి ఇబ్బందులు వివాహ తదనంతరం తలెత్తుతాయి. కానీ ఈ రోజులలో ఒకరికి కుజదోషం ఉండి ఇంకొకరికి కుజదోషం లేకుండా ఉన్నటువంటి వ్యక్తికి వివాహం చేస్తే కోర్టు న్యాయ చట్టాలునే వారి మధ్య దూరం పెంచుతున్నాయి. అనగా ఏమవుతుంది? విడిపోతారు. అప్పుడు ఆ మారకం అనేటువంటిది ఆ దంపతుల మధ్య ఉండదు. గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఒక పురుషుని జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు లేదా ఒక స్త్రీ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు గమనించాల్సిన అంశం ఏంటంటే ఇరువురి మధ్య పొంతన ఎలా ఉంది. ఇక్కడ పురుషుడు గమనించాల్సింది ఏంటంటే పురుషుడి జాతక ప్రకారము ఇక్కడ సాధారణంగా స్త్రీ అనగా తనకన్నా చిన్నది ఏదైనా చిన్న తప్పు చేస్తే క్షమించే గుణం కావాలి. అలాగే పురుషుడి పట్ల స్త్రీకి గౌరవం ఉండాలి. ఎప్పుడైతే ఎక్కడ ఏ జంటలోనైతే తన భార్య పట్ల క్షమించే గుణము, తన భర్త పట్ల గౌరవం ఏ వ్యక్తి మధ్యలో ఇరువురి మధ్యలో ఉంటుందో అది ఆదర్శ దాంపత్యం. ఈ రెండూ లేకపోయినట్లయితే ఎప్పుడు కూడా నిత్య కలహాలతో కూడి ఉండేటువంటి అవకాశము ఈ యొక్క దంపతుల మధ్య ఉంటుంది. కాబట్టి
ఇరువురి జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు ఇరువురికి కూడా ఒకరి మాటని ఒకరు అర్థం చేసుకుంటారా లేదా, ఒకరి మనస్సుని తెలుసుకొని ప్రయాణం చేస్తారా లేదా అనేటువంటిది ప్రధానంగా ఒకటి చూడాలి. ఇక రెండవది, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అనేటువంటి సామెత ఉంది. వివాహం చేసుకున్న తర్వాత అమ్మాయి ద్వారా కావచ్చు, అబ్బాయి ద్వారా కావచ్చు, ఆ ఇరువురి జాతకాల కలయిక ద్వారా కొత్త జీవితంలోకి ప్రవేశం చేసినప్పుడు వారి జీవితము ఇంతింతై, వటుడింతింతై, తానింతింతై, మరింతింతైన చందంగా జీవితంలో పైకి ఎదిగేటువంటి సందర్భాలు కలిసి రావాలి. అబ్బాయిని చేసుకున్న అమ్మాయిని చేసుకున్న ఇరువురికి కూడా జీవితంలో అభివృద్ధి ఉంటుందా లేదా, అనగా ముఖ్యంగా అదృష్టం కలిసి వస్తుందా లేదా అని చూడాలి. ఇక మూడవ పాయింట్ ప్రధానమైనటువంటిది, ఎందుకు మనకు వివాహం అనేటువంటిది ఏర్పరిచారు మన యొక్క సమాజంలోనంటే సంతాన ఉత్పత్తి, వంశ అభివృద్ధి. ఇరువురి జాతకాల్లో సంతాన దోషాలు ఏమన్నా ఉన్నాయా లేదా పరిశీలన చేసి ఉన్నట్లయితే దానికి ఏమి బాగా ఇష్టపడి చేసుకున్నట్లయితే, ఆ సంతాన దోషాలు ఉన్నట్లయితే ఏం రెమెడీస్ పాటించుకొని వివాహానికి ముందుకు వెళ్ళాలి అనేటువంటిది కేవలం జాతక చక్రాలు పరిశీలన చేస్తే మాత్రమే తెలుస్తుంది తప్ప వధూవర గుణమేల చక్రంలో చేస్తే మాత్రం ఏమాత్రం కూడా మీకు తెలియదండి. అంతేకాకుండా ఒక పురుషుడికి తాను తన సహచర భాగస్వామిగా చేసుకున్నటువంటి వ్యక్తి స్త్రీతో ఎక్కువ కాలము సుదీర్ఘమైనటువంటి జీవితం గడిపే అవకాశం ఉందా లేదా, అనక ఇప్పుడు చెప్పుకుంటున్నారు కదా సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ అని చెప్పేసి, ఆ విధంగా 50 సంవత్సరాలు దాంపత్యంలో ఉంటారా లేదా అనేటువంటి విషయం కూడా ఇరువురి జాతక చక్రాన్ని పరిశీలన చేసి ఉంటుంది. అలాగే పురుషుడికైనా కానీ విధుర యోగం అంటే భార్యామరణం, లేదా స్త్రీ జాతకంలో కూడా వైధవ్య యోగము, ఆ విధంగా మనం చూసి పరిశీలన చేయాల్సి వచ్చినటువంటి అవకాశాలు కేవలం జాతక చక్రం ద్వారానే పరిశీలన చేయడం జరుగుతుంది. అంతేకాకుండా జీవితంలో ప్రధానంగా ఈ వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో వధూవర గుణమేళ చక్ర ప్రకారము మీకు కేవలం మార్కులు మాత్రమే సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది తప్ప, జీవితంలో చాలా సందర్భాల్లో వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మా పెద్దవాళ్ళు చక్కగా చూపించారు, చాలా జాగ్రత్తగా, చాలా జాతకాలు బాగా కుదిరాయి, 36కి 34 పాయింట్లు, 35 పాయింట్లు, 36కి 36 పాయింట్లు వచ్చాయండి, కానీ ఇబ్బందులు పడుతున్నాం, రోజుకి పాము ముంగిసలాగా కొట్లాడుకోవడమే అనే తప్ప అనేటువంటి ఆలోచనలో ఉన్నాను తప్పించి ఎక్కడా కూడా సయోధ్య లేదు, ఎక్కడ లోపం జరిగిందో మాకు తెలవట్లేదు అనేటువంటి ఆలోచనలతో ఎక్కువ మంది బాధపడే వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళు కేవలం గుణమేళ చక్ర ప్రకారమే. అరే మరి ఇప్పుడు అనవచ్చు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా, మా యొక్క తరంలో ఏ జాతకాలు చూడలేదండి, చక్కగా వివాహాలు చేసుకున్నారు, చక్కగా ఆనందంగా గడిపామనంటే మీలో ధర్మనిష్ట ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, భార్యని పుట్టింటికి పంపించినా తిరిగి మళ్ళీ ప్రేమగా భర్త తెచ్చుకునేవాడు. భార్య ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా భరించి భర్త చక్కగా ప్రేమగా ఆదరించి వివాహంలో, దాంపత్యంలో ఉన్నారు. కాబట్టే ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కొక్క మెట్టు ఏర్చుకొని సంతానాన్ని పొంది జీవితంలో అభివృద్ధి చెంది ఆ సంతానానికి చదువు సంధ్యలు నేర్పి ఆ సంతానం అభివృద్ధిలో కూడా ఈ దంపతులు ఒక్కడిగా నిలబడి వాళ్ళు వివాహ దాంపత్యంలో ఉన్నారు. ఈ జన్మకి ఈమె నా భార్య, ఈ జన్మకి ఇతనే నా భర్త అనుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి తల్లిదండ్రులు కాబట్టి వారి ధర్మమే వాళ్ళని కాపాడింది. కాబట్టి ఇక్కడ జాతకాలు చూడలేదనేటువంటి విషయం ఆ కాలానికి సంబంధించింది. కానీ ప్రస్తుత కాలంలో ప్రతి వ్యక్తి కూడా సెన్సిటివ్గా, పూర్వకాలంలో స్త్రీలు ఎక్కడ జాబ్ చేశారండి, స్త్రీలకు ఎక్కడైనా సంపాదించే అధికారం ఉండిందా? ఈ యొక్క 20 సంవత్సరాల నుంచే కదా, గవర్నమెంట్లు ఏర్పడినప్పటి నుంచే కదా చక్కగా జాబులు చేసుకుంటూ, ప్రైవేట్ జాబులు చేసుకుంటూ. కాబట్టి ఇరువురిని కూడాను మనం సమానంగానే చూడాలి. ప్రతి వ్యక్తి కూడాను ఎకనామికల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ స్టేటస్ అబ్బాయికి అమ్మాయికి కలిశాయి. కాబట్టి ఎదుటి వారి వ్యక్తి యొక్క మనోభావాలను గౌరవించాల్సినటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. ఒకప్పుడు మగ పురుషుణ్ణి నేను అనుకునేటువంటి స్థితి ఇప్పుడు లేదు. స్త్రీలు కూడా సమానంగానే సంపాదిస్తున్నారు, భర్త కన్నా ఎక్కువగా సంపాదిస్తున్నారు. అంతేకాకుండా భర్త కన్నా ఎక్కువగా కుటుంబ బాధ్యతని, అలాగే వ్యవహారికంగా ప్రొఫెషనల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని అన్నిటినీ ఎక్కువగా భరించేటువంటి స్థితి ఇప్పుడు ఆడవాళ్ళకి ఉంది. కాబట్టి ఆడవాళ్ళని సమానంగా గౌరవించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వారి యొక్క మనోభావాన్ని కూడా గౌరవించే స్థితికి ఉండాలి. అటువంటి స్థితి ఆ అబ్బాయిలో ఉంటుందా లేదా అని కేవలం జాతక చక్ర ప్రకారమే తప్ప నాడీ కూటమి కానీ, వధూవర గుణముల చక్రం కానీ అవి ఫలితాలను ఇవ్వలేవు. నా వ్యక్తిగత జాతక ప్రకారం, నా వ్యక్తిగతమైనటువంటి అనుభవ ప్రకారము కొన్ని వేల జాతకాలు నేను చూసినటువంటి అనుభవంతో చెబుతున్నాను. వివాహపరంగా ముఖ్యంగా 36 గుణాలకి 34 వచ్చిన వాళ్ళు విడిపోయిన వాళ్ళు ఉన్నారండి. అలాగే 18 గుణాలు వస్తే సరిపోతుంది, వివాహానికి ముందుకు వెళ్ళొచ్చు అనుకున్నటువంటి సందర్భంలో 14 గుణాలు వచ్చిన వాళ్ళు కూడా ఆదర్శంగా ఇప్పటికీ కూడా భర్త అంటే ప్రేమగా ఉంటూ ఆనందంగా కుటుంబాన్ని బాధ్యత మోస్తున్నటువంటి స్త్రీలను కూడా నేను చూశాను. ఎక్కడా విడిపోలేదే వాళ్ళు. అప్పుడు మంచిగా ఉంటే మన అదృష్టం, లేకపోతే మన కర్మ అనుకునేటువంటి స్థితి నుంచి మీరు బయటపడాలి. అందుకనే
చక్కటి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి తగు విధముగా మీరు మంచి నిర్ణయం తీసుకోవాలి. మనం పోతున్నాం కదా, మనకు రోజు కనబడుతున్నారు కదా అని చెప్పి మామూలుగా గొటామటిగా వచ్చేటువంటి శాస్త్రజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కంటే కూడా పర్వాలేదు, మీరు ఈ రోజున ఖర్చు పెట్టేటువంటిది మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఆదర్శ దాంపత్యంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, వివాహం జరిగిన తర్వాత ఏమన్నా ఇబ్బందులు వస్తే అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు ఎంత బాధపడాల్సి వస్తుంది, ఎంత మానసిక క్షోభ, శారీరకంగా కాదని మానసిక క్షోభంగా ఉన్నప్పుడు ఎన్ని రోగాలు వస్తాయి. బీపీలు, షుగర్లు, హార్ట్ అటాకులు అన్నీ కూడాను వస్తుంటాయి. ఎందుకంటే ఒకటే బాధ, ప్రపంచంలో సమాజంలో ఉన్నటువంటి మనము బంధుత్వంలో వీక్ అయిపోతాము. సమాజం మనల్ని వేలెత్తి చూపిస్తుంది. ఇప్పటివరకు మనం గొప్పగా ఉన్నటువంటి కుటుంబం మీద ఈ మచ్చ, ఇవి వివాహం జరగగానే అమ్మాయి అబ్బాయిలు ఇబ్బందులు పడుతున్నారు అని అంటే ప్రతివాడు ఒక రాయి వేస్తాడు. కాబట్టి ఆ విధంగా మనోవ్యధకి గురయ్యేటువంటి తల్లిదండ్రులకి ఎక్కువగా ఉన్నారు ఈ సమాజంలో. కాబట్టి అటువంటి స్థితి రాకుండా ఉండాలి అని అంటే మీరు ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి ఎంతైనా కానీ చక్కగా మంచి వాళ్లతో చూపించుకున్నట్లయితే చక్కటి జరుగుతుంది. బంగారు కత్తి అని చెప్పి మెడకోసుకోలేం కదా. అట్లాగే ఇందులో వచ్చేటువంటి ఒక నెగిటివ్ కూడా ఏంటనంటే, చిన్నప్పటి నుంచి కూడా మాకు బాగా తెలిసిన కుటుంబం అండి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ 18 గుణాల కంటే తక్కువ వచ్చాయని చెప్పేసి మేము వదులుకున్నాం ఆ సంబంధాన్ని అని అంటారు. అయ్యయ్యో, ఎంత పని చేశారమ్మా, మీరు గుణాలను పట్టుకున్నారు కానీ, గణాలను పట్టుకున్నారు కానీ, మార్కులను పట్టుకున్నారు కానీ, మీ ఇరువురి జాతకాలు అబ్బాయి అమ్మాయి జాతకాన్ని చూపించి కుదిరాయా లేదా అని అంటే దానికి సంబంధించినటువంటిది చక్కటి జ్యోతిషులు చెబుతారు కదా, మంచి మంచి సంబంధాల్ని చేజేతులారా కాలదనుకున్నారు అని చెప్పి చాలామందిని హెచ్చరించడం జరిగింది. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా మీ పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలి, అలాగే యువతులుగా ఉన్నవాళ్ళు మీ యొక్క జీవితం ఆదర్శ దాంపత్యంగా ఉండాలి అని అనుకుంటే మీరు ఈ గుణాల జోలికి వెళ్ళకండి, ఈ మార్కుల జోలికి వెళ్ళకండి. జాతక పొంతనలు, ఇరువురి జాతక చక్రము, రాశి చక్రము, నవాంశ, రాశి చక్రము, నవాంశని పరిశీలన చేసి ఇరువురి జాతకంలో ఆనందంగా ఉంటారా, సంతానం ఉంటుందా, అదృష్టం ఉంటుందా, జీవితంలో పైకొస్తారా, అలాగే ఒకరి తప్పును ఇంకొకరు క్షమించి వదిలేస్తారా, ఒకరి పట్ల ఒకరు గౌరవంగా ఉంటారా, అలాగే భవిష్యత్తు ఎటువంటి ఇబ్బందుల నుంచి వచ్చినా ఆనందంగా తట్టుకొని నిలబడగలిగేటువంటి శక్తి ఉంటుందా అని చూస్తుంటుంటారు. ఆ విధంగా ఉంటేనే మీరు ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి జాతకరీత్యా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క విషయాన్ని గమనించుకొని చక్కగా వివాహ దాంపత్యానికి మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్ని సంప్రదించినట్లయితే మంచి భవిష్యత్తు కలుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే సుమన్ టీవీ యాజమాన్యం యొక్క కోరిక మేరకు భవిష్యత్తులో వివాహానికి సంబంధించినటువంటి సవివరమైనటువంటి విషయాలు అద్భుతంగా దాదాపు కొన్ని వందల వీడియోల వరకు కూడాను చేసే అవకాశాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా పొందబోతున్నారు. కాబట్టి అతి సుదీర్ఘ కాలంలో కూడా చక్కటి వివాహానికి సంబంధించినటువంటి విషయాల్ని చక్కగా మీరు వినవచ్చు, ఆనందంగా దాని యొక్క విషయ విజ్ఞానాన్ని మీరు పొందవచ్చని చెప్పవచ్చు. మొత్తంగా వివాహం చేసేటప్పుడు ఖచ్చితంగా గణాంకాలను పక్కన పెట్టి జాతకాలను చూసి సరిపోతే కనుక ఖచ్చితంగా వారికి వివాహం చేయాలి, ఎలా చేయాలి, వీటన్నిటి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. మీరు అన్నట్టుగా రానున్న కాలంలో వివాహానికి సంబంధించి మరిన్ని వీడియోల ద్వారా ప్రేక్షకులకి అవగాహన కల్పించే ప్రయత్నం చేద్దాం గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.